హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు క్లాస్లో ఇంటర్ఫేసెస్ గురించి చెప్పుకున్నాం. మనం లాస్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్షన్ గురించి చెప్పుకున్నాం కదా. అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం. అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేసి ఎలా అచీవ్ చేస్తాము జావాలో అనేసి మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఇంటర్ఫేసెస్ న్యూ కాన్సెప్ట్ ఇంటర్ఫేస్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి మనది? ఇంటర్ఫేసెస్. సో నేను అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ని మనము 2 ways లో అచీవ్ చేయొచ్చు అని చెప్పాను. ఒకటి ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాసు, సెకండ్ది ఇంటర్ఫేస్. ఓకే, అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మనము 2 ways లో అచీవ్ చేయొచ్చు. ఓకే, ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాసు, సెకండ్ వన్ ఏంటి? ఇంటర్ఫేస్. ఓకే, నేను చెప్పినప్పుడు మీకు ఏమని చెప్పానంటే అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ యూజ్ చేసి 100% అచీవ్ చేయలేము అని చెప్పాను. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేసి 100% అబ్స్ట్రాక్షన్ అనేది అచీవ్ అవ్వదు, కానీ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనము 100% అచీవ్ చేయొచ్చు. ఓకే, ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి 100% అబ్స్ట్రాక్షన్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. ఓకే, సో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు క్లాస్లో మనము ఇంటర్ఫేసెస్ గురించి చెప్పుకుందాం. ఓకే, సో అసలు ఈ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? అసలు ఈ ఇంటర్ఫేస్ యొక్క నీడ్ ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇంటర్ఫేస్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఇన్ జావా? అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ నార్మల్గా మనము ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము, తర్వాత అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము. ఓకే, అంటే ఊప్స్ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ఏంటి? ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. అవి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్. నెక్స్ట్ మనము ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఓకే, ఇన్హెరిటెన్స్ లో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి, ఓకే, నెక్స్ట్ మనము పాలిమార్ఫిజం అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి. అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి చెప్పుకున్నాం. అలానే నెక్స్ట్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటి? మనము ఇంటర్ఫేస్. ఓకే, సో ఇంటర్ఫేస్ కూడా మనకి సేమ్ లైక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, కాకపోతే మనకి అసలు ఈ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ మనకి జావా ఎందుకు యాడ్ చేసింది? మన జేడీకేలో జావా అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ జావా డెవలపర్స్ అనే వాళ్ళు ఎందుకు ఈ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ని యాడ్ చేశారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో క్లాస్ అంటే ఏంటని మనకు తెలుసు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటని తెలుసు, ఇంటర్ఫేస్ అంటే ఏంటని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇంటర్ఫేస్? సో మనము ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను మీకు ఏమని చెప్పాను? ఇన్హెరిటెన్స్ లో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి? సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, అలానే హైరారికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, అలానే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇలా ఇన్హెరిటెన్స్ టైప్స్ గురించి చెప్పుకున్నాం. అక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పాను. జావాలో క్లాసెస్ యూజ్ చేసి మనము సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఈ 3 అచీవ్ చేయొచ్చు, కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని మనము జావాలో క్లాసెస్ యూజ్ చేసి అచీవ్ చెయ్యలేము అని చెప్పాను. ఓకే, క్లాసెస్ యూజ్ చేసి మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని అచీవ్ చేయలేము. దానికి మనము ఇంటర్ఫేసెస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ యూజ్ చేయాలి. దాన్ని మనం ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పుకుందాము అని చెప్పాను మీకు కదా. సో ఈ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనము జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనము అచీవ్ చేయవచ్చు. ఓకే సార్, బాగానే ఉంది. జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మనము క్లాసెస్ యూజ్ చేసి అచీవ్ చేయలేము, కానీ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి అచీవ్ చేయొచ్చు అన్నారు. బట్ క్లాసెస్ యూజ్ చేసి ఎందుకు అచీవ్ చేయలేము, దానికి సాలిడ్ రీజన్ ఏంటి అని మీకు అది తెలియాలి. ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఓకే జావాలో క్లాసెస్ యూజ్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనము ఎందుకు అచీవ్ చేయలేము అని అడుగుతాం. అటువంటప్పుడు మనము దానికి సాలిడ్ రీజన్ అనేది చెప్పాలి. ఓకే, ఆ రీజన్ చెప్తేనే వాళ్ళకి మనపై మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఈ క్లాసెస్ యూజ్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకు అచీవ్ చేయలేము అనేది చూద్దాం. ఓకే, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సేమ్ చైల్డ్ క్లాస్ అనేది, లెట్స్ సే సి అనే చైల్డ్ క్లాస్ తీసుకున్నాం, 2 పేరెంట్ క్లాసులని ఎక్స్టెండ్ చేయాలి. ఇది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్, అంతే కదా.
సేమ్ ఒక సింగిల్ చైల్డ్ క్లాస్ 2 పేరెంట్ క్లాసెస్ ని ఎక్స్టెండ్ చేస్తే దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, సో ఇది మనకి క్లాసెస్ యూజ్ చేసి సపోర్ట్ చేయదు అని చెప్పాం. ఎందుకు క్లాసెస్ యూజ్ చేసి సపోర్ట్ చేయదు అంటే మనం ఇది ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ సే నాకు క్లాస్ ఏ ఉంది, ఇందులో సమ్ ఇన్ వాల్యూ 1 ఈక్వల్ టు సమ్ 10 అని ఉంది, ఇన్ వాల్యూ 2 ఈక్వల్ టు సమ్ 20 అని ఉంది. అలానే పబ్లిక్ వాయిడ్ m1 అనే ఒక మెథడ్ ఉంది, సమ్ లాజిక్ ఏదో ఉంది అనేసి అనుకోండి. అలానే పబ్లిక్ వాయిడ్ m2 అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, ఇది నాకు క్లాస్ ఏ యొక్క లాజిక్. లెట్స్ సే క్లాస్ బి లాజిక్ చూద్దాం. ఇందులో నాకు ఇన్ వాల్యూ 1 ఈక్వల్ టు సమ్ 30, ఇన్ వాల్యూ 3 ఈక్వల్ టు సమ్ 20, అండ్ దెన్ పబ్లిక్ వాయిడ్ m1 some logic, public void m3 some logic. ఇది ఉంది నాకు. ఓకే, లెట్స్ సే నా క్లాస్ సి కూడా మనం చూద్దాం. క్లాస్ సి ఎక్స్టెండ్స్, లెట్స్ సే మనకి జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని క్లాసెస్ యూజ్ చేసి అచీవ్ చేయొచ్చు అని చెప్పింది అనుకోండి. మనం అప్పుడు ఏం చేయాలి, 2 క్లాసెస్ ని కూడా ఎక్స్టెండ్ చేయాలి కదా. ఫర్ సపోజ్ అలా రాసుకుందాం. ఓకే, సో క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ కమా బి. ఓకే, లెట్స్ ఇందులో క్లాస్ సిలో లెట్స్ ఇన్ వాల్యూ 4 ఈక్వల్ టు సమ్ 40, అండ్ దెన్ పబ్లిక్ వాయిడ్ m4 సమ్ మెథడ్ ఏదో ఉంది. ఓకే, సో ఇది నాకు క్లాస్ సి యొక్క సిగ్నేచర్. ఓకే, నెక్స్ట్ మనం మెయిన్ క్లాస్ రాసుకుందాం. ఓకే, క్లాస్ మెయిన్ అని రాసుకొని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తాను అంటే సి అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఇవన్నీ చేద్దాం. మనకి క్లాస్ ఏలో నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, క్లాస్ బిలో 2 ప్రాపర్టీస్ 2 మెథడ్స్, క్లాస్ సిలో ఒక ప్రాపర్టీ అండ్ 1 మెథడ్ ఉంది. సో ఇక్కడ నాకు క్లాస్ ఏలో ఈ m1 అనే ఒక మెథడ్ ఉంది, క్లాస్ బిలో కూడా సేమ్ మెథడ్ ఉంది విత్ సేమ్ సిగ్నేచర్, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ సేమ్ రిటర్న్ టైప్. నేను సింపుల్ గా ఉండాలని ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు, రిటర్న్ టైప్ వాయిడ్ అనేసి పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు m1 అనే మెథడ్ ఇందులో ఉంది, ఇందులో ఉంది. ఇప్పుడు నేను ఇందులో సి అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ob.m1 అని యాక్సెస్ చేశాను అనుకోండి. ob.m1 అని యాక్సెస్ చేశాను. ఇప్పుడు నాకు ఈ సి అనే క్లాస్ ఏది, సి అనే క్లాస్ అనేది నాకు చైల్డ్ క్లాస్, ఈ ఓబి అనేది చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కదా. ఫస్ట్ నాకు ఏం చేస్తుంది, .m1 అంటే చైల్డ్ క్లాస్ లో m1 అనే మెథడ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. నాకు ఇందులో m1 అనే మెథడ్ లేదు. అప్పుడు అది ఏం చేస్తుంది, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి దాని యొక్క పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో అందులో ఉన్న మెథడ్ ని యాక్సెస్ చేస్తుంది కదా. ఇప్పుడు నాకు సి అనే క్లాస్ కి పేరెంట్ క్లాస్ ఏమున్నాయి, ఇక్కడ నాకు ఏ అనే క్లాసు బి అనే క్లాసు ఉంది. సో ఇప్పుడు ఏ అనే క్లాస్ లో కూడా m1 అనే మెథడ్ ఉంది, బి అనే క్లాస్ లో కూడా m1 అనే మెథడ్ ఉంది. ఇప్పుడు నాకు ఈ ob.m1 అంటే అది దేన్ని యాక్సెస్ చేయాలి, ఇక్కడ నాకు 2 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి 2 పేరెంట్ క్లాసెస్ లో సేమ్ మెథడ్ ఉంది. అటువంటప్పుడు మనము ob.m1 అని యాక్సెస్ చేసేటప్పుడు అది ఏ పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ అనేది యాక్సెస్ చేయాలి, అది దానికి తెలియదు. సో దాన్ని మనం ఏమంటాం అంటే అంబిగ్విటీ అంటాం. అంటే 2 థింగ్స్ ఉన్నాయి, అక్కడ జావాకి ఏ ఆపరేషన్ చేయాలనేది తెలియట్లేదు. సో ఈ అంబిగ్విటీని రిజాల్వ్ చేయలేదు జావా, కాబట్టి మనకి జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకి క్లాసెస్ యూజ్ చేసి అచీవ్ చేయలేము. ఓకే, ఇంకొకటి అదే నేను ఇక్కడ ఈ ob.m2 అని రాశాను అనుకోండి, ఇది యాక్సెస్ అయిపోద్ది. ఎందుకు, సి అనే క్లాస్ లో మనకి m2 అనే మెథడ్ లేదు, అప్పుడు దాని యొక్క పేరెంట్ క్లాస్ ఏ అనే క్లాస్ బి అనే క్లాస్ లో m2 అనే మెథడ్ ఓన్లీ ఒకటే ఉంది. అది ఎక్కడ ఉంది, ఏ అనే క్లాస్ లోనే ఉంది, బి అనే క్లాస్ లో ఉందా లేదు. కాబట్టి ob.m2 అనేది యాక్సెస్, ఏ మెథడ్ యాక్సెస్ చేయాలనేది జావాకి తెలుస్తుంది. అలానే ob.m3 అని రాశాను అనుకోండి, ఈ పేరెంట్ క్లాస్ ఏలో ఆ మెథడ్ లేదు m3, కానీ బిలో మెథడ్ ఉంది m3, అంటే ఓన్లీ ఒకటే రెఫరెన్స్ ఉంది m3 అనేది. కాబట్టి మనకి ఏ మెథడ్ ని యాక్సెస్ చేయాలి అనేది దానికి తెలుస్తుంది. కానీ m1 అని రాసేటప్పుడు
రెండు పేరెంట్ క్లాసెస్ లో M1 అనే మెథడ్ ఉంది కాబట్టి అది దేన్ని యాక్సెస్ చేయాలి అనేది తెలియదు. కాబట్టి ఈ అంబిగ్విటీ ఎర్రర్ ని జావా రిజాల్వ్ చేయలేదు కాబట్టి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మనకి క్లాసెస్ యూజ్ చేసి అచీవ్ చేయలేము జావాలో. ఓకే, అందుకే దానికి మనము ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సేమ్ అంటే మెథడ్స్ వల్లనే కాదు, ప్రాపర్టీస్ వల్ల కూడా. ఓకే, డేటా ప్రాపర్టీస్ వల్ల కూడా మనకి ఆ అంబిగ్విటీ ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ నేను చూడండి, లెట్స్ సే ఓబీ డాట్ వాల్యూ 1 అని యాక్సెస్ చేశాను అనుకోండి, సమ్ ప్రింట్ఎల్ఎన్ ఓబీ డాట్ వాల్యూ 1 అని యాక్సెస్ చేశాను అనుకోండి, నాకు చైల్డ్ క్లాస్ లో వాల్యూ 1 అనేది లేదు. అప్పుడు అది పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫీల్డ్ ని యాక్సెస్ చేస్తుంది. పేరెంట్ క్లాస్ ఏలో వాల్యూ 1 ఉంది, పేరెంట్ క్లాస్ బిలో కూడా వాల్యూ 1 అని ఉంది. అప్పుడు అది ఏ పేరెంట్ క్లాస్ యొక్క డేటా మెంబర్ని యాక్సెస్ చేస్తుంది దానికి తెలియదు. సో అక్కడ కూడా మనకి సేమ్ అంబిగ్విటీ ఇష్యూ వస్తుంది. సో మెథడ్స్ వల్ల కూడా అంబిగ్విటీ ఇష్యూ వస్తుంది, అలానే డేటా మెంబర్స్ వల్ల కూడా అంబిగ్విటీ ఇష్యూ అనేది వస్తుంది. అదే మనం వాల్యూ 2 అని యాక్సెస్ చేసినా, వాల్యూ 3 అని యాక్సెస్ చేసినా, వాల్యూ 4 అని యాక్సెస్ చేసినా మనకి అంబిగ్విటీ రాదు, ఎందుకు సింగిల్ రెఫరెన్స్ ఉంది. కానీ వాల్యూ 1 అని యాక్సెస్ చేస్తే మనకి అదేముంది, 2 రెఫరెన్సెస్ ఉన్నాయి విత్ సేమ్ నేమ్ తో, కాబట్టి మనకి అంబిగ్విటీ ఎర్రర్ వస్తుంది. అందుకనే మనకి జావా అనేది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని క్లాసెస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, సో ఇది మనకేంటి, ఇన్వాలిడ్. ఓకే, సో రెండు క్లాసెస్ ని మనము సింగిల్ చైల్డ్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేయలేము. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని మనము అచీవ్ చేయాలి అంటే ఏం యూజ్ చేయాలి, ఇంటర్ఫేసెస్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఎలా అచీవ్ చేస్తాము అనేది మనము నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే, సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనేది మీకు క్లియర్ గా అర్థమైంది కదా. అసలు ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఎందుకు అసలు జావాలో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు జావా అనేది ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది అంటే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అనేది క్లాసెస్ యూజ్ చేసి అచీవ్ చేయలేము. అది ఎందుకు అంటే ఈ అంబిగ్విటీ ఇష్యూ వస్తుంది కాబట్టి దాన్ని అచీవ్ చేయలేము. దాన్ని మనం అచీవ్ చేయాలి అంటే దానికి ఏదో ఒక వే ఉండాలి. ఆ వే కోసం వాళ్ళు జావా డెవలపర్స్ ఏం చేశారంటే ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. ఓకే, సో మనం ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్, దాని యొక్క సింటాక్స్, అందులో ఏముంటాయి వాటి గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.